అంతే, ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు, ఆయనే ఇస్తాడు తప్ప వాళ్ళు వేరొకరి దగ్గర చేయి చాపరు. అలా ఆ స్థాయిని పొందితే సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. ఎప్పుడూ కూడా లోకంలో ఒకటి ఉంటుంది, ఒకడు బాగా కీర్తి సంపాదించినటువంటి భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాణ్ణి ఎంత అప్రతిష్ట పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉంటారు పక్కన. దీపం కిందే నీడ ఉన్నట్టు భక్తుల జీవితాల్లో ఎప్పుడూ ఆయనని ఎలా అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ భక్తికున్న గొప్పతనం ఏమిటంటే అలా చేసిన ప్రయత్నాల చేత భక్తుల యొక్క వైభవం మరింత శోభిస్తుంది తప్ప వారి యొక్క గొప్పతనం కించిత్ కూడా క్షీణించదు. వేదాంత దేశికుల యొక్క జీవితంలో అదే జరిగింది. వారు సర్వతంత్ర స్వతంత్ర బిరుదులకి అనర్హులు, వారికి ఆ బిరుదు చెందదు అని నిరూపించాలనుకున్నారు. ఆయన పట్ల వైషమ్యభావం పెంచుకొని పెళ్లి కానటువంటి వ్యక్తిని ఒకడిని పిలిచారు. నువ్వు వేదాంత దేశికుల దగ్గరికి వెళ్ళు, నేను బ్రహ్మచారిని, వివాహం కావట్లేదు, నేను ఒక పిల్లని చూసుకున్నాను, ఆ పిల్లని నాకు ఇస్తానన్నారు ధర్మపత్నిగా, కానీ వరకట్నం లేదు ఆ రోజుల్లో. ఆ పిల్ల కుటుంబానికి నేను కొంత ద్రవ్యం ఇవ్వాలి, ఇస్తే ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తారు. ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎంత అవసరమో, లేకపోతే 3 రుణములు తీరవు. పితృరుణం, దేవరుణం, ఋషి రుణం తీరవు. ఈ 3 రుణములు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యవలసిన అవసరం ఎంత ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి నాకు మీరు డబ్బిచ్చి వివాహం జరగడానికి అనుగ్రహించవలసింది అని అడుగు. ఆయన ఎవరినైనా పిలిచి వాడికి డబ్బు ఇవ్వండిరా అంటే సర్వతంత్ర స్వతంత్ర బిరుదుకి అనర్హులు కాదు. ఆయనే డబ్బు ఇవ్వాలంటే ఆయన దగ్గర లేదు, ఇవ్వలేడు. ఆయన ఇవ్వలేడు, వేరొకడిని అడగలేడు. వేరొకడిని అడిగితే బిరుదుకు అనర్హుడు, ఇవ్వలేడు. కాబట్టి బిరుదు విడిచిపెట్టాలి. కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు, ధర్మబద్ధం. ఇటువంటి కోరితే లేదనడానికి వీల్లేదు. వాడు వెళ్ళి అడిగాడు. ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. ఆయనకు అర్థమైంది, నా దగ్గరికి వచ్చి అడిగాడంటే నా యందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు పంపించారు. ఆయన వెంటనే శ్రీస్తుతి అని లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అపారమైనటువంటి ధనాన్ని వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహించి ఆ ధనాన్ని బ్రహ్మచారికి ఇచ్చి ఈ డబ్బట్టుకెళ్ళి వివాహం చేసుకోబోయ్ అన్నారు. మహాత్ముల జీవితాల్లో ఒక్క స్తోత్రం చేస్తే, ఒక్కసారి పిలిస్తే పలికింది లక్ష్మీదేవి. అలాగే విద్యారణ్యుల వారని, ఆయన పేరే విద్యారణ్యులు. అరణ్యము అంటే అందులో లేనిదే ఉంటుంది. అరణ్యము అన్న మాటలోనే అక్కడ అనేకమైన చెట్లు ఉంటాయి, అనేకమైన లతలు ఉంటాయి, అనేకమైన పొదలు ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి, లేనిది ఉండదు. అలాగే విద్య విషయంలో అరణ్యం లాంటి వారు ఆయన. ధర్మశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో మీరు ఏ శాస్త్రం చెప్పండి, విద్యారణ్యుల వారికి తెలియనటువంటి విషయం లేదు. కారణజన్ముడు, మహానుభావుడు, ఇంకొక శంకర భగవత్పాదుల యొక్క అవతారం అది. అటువంటి విద్యారణ్యుల వారు ఒకానొకప్పుడు పరమదరిద్రాన్ని అనుభవిస్తూ బ్రహ్మచారిగా ఉండగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు. తల్లి ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. నాకు అపారమైనటువంటి ధనం కావాలన్నారు. వెంటనే అనుగ్రహించింది. ధనరాశులు పడ్డాయి. ఆవిడంది, ఇస్తాను, కానీ ఒక్క నియమం, ఈ జన్మలో నీకు ఇవ్వడం కుదరదు, ఇవి నీకు వచ్చే జన్మలో చెందుతాయి. విద్యారణ్యుల వారు తొందరపడ్డారు. ఇంత తెలివైన వారు ఈ ధనం నాకు కావాలి, ఈవిడ వచ్చే జన్మలో చెందుతుందంటోంది, ఇప్పుడే నేను ఈ డబ్బు తీసుకోవాలి. అందుకే ఆయన ఏం చేశారంటే, అమ్మా నేను సన్యాసం తీసుకుంటున్నాను, ఆపత్ సన్యాసం, ఇక్కడే సన్యసించాను. ఆవిడ నవ్వంది, సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు, ఇది పునర్జన్మ, ఇప్పుడు ఈ డబ్బు నీదే, కానీ సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు, కాబట్టి ఏం చేస్తావో చెయ్యదు. వెంటనే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు దక్షిణ దేశంలో హంపి విజయనగరం అంటామే, ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్యుల వారు శృంగగిరి పీఠ పరంపరలోని వారు కనుక ఇప్పటికీ కూడా అందుకే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అన్న బిరుదునామాన్ని శృంగగిరి పీఠాధిపతులు వస్తుంటే చదువుతారు బిరుదావళిలో. కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యుల వారు ఎవరు అంటే విద్యారణ్యుల వారు. ఒకప్పుడు విద్యారణ్యుల వారు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. సకృన్నత్వా నత్వా. ఒకప్పుడు తుండీర మహారాజును అనుగ్రహించింది. కాంచీపురం దగ్గర తొండమండలం అంటారు. ఆ తుండీర మండలం అంతా కూడా అనావృష్టి వచ్చింది, ఎక్కడ తినడానికి మెతుకు లేదు. అటువంటి స్థితిలో ఆయన
కామాక్షి పరదేవతని స్తోత్రం చేశాడు, కామాక్షి పరదేవతని వేడుకున్నాడు. కామాక్షి ఒకటి, లక్ష్మి ఒకటి కాదు, కామాక్షి ఒకటి, సరస్వతి ఒకటి కాదు. తత్వం తెలిసిన వాడికి అన్నీ ఒక్కటి, తెలియనంత కాలమే అల్లరంతా ఉంటుంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఆవిడనే సరస్వతీ స్వరూపంగా చెప్తారు. ఆ తల్లి అనుగ్రహాన్ని వేడుకున్నాడు. ఆ తల్లి తుండీర మండలం అంతటా కూడా స్వర్ణ వృష్టిని కురిపించి, స్వర్ణ వృష్టి కురిసింది తుండీర మండలం అంతా. కురిస్తే మూకశంకరులు ఆ తల్లి తుండీర మండలంలో కురిపించినటువంటి కనకవృష్టి గురించి స్తుతి శతకంలో ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన ఒక మాట అంటారు, ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ అని. శుండీరత్వం పదయుగజుషాం అని ఆ తల్లి నువ్వు ఆ శూన్యతంద్రం దిశంతి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి అన్నారు ఆ శ్లోకంలో. తుండీరాఖ్యే అంటే తొండమండలంలో, తుండీర మండలంలో స్వర్ణవృష్టి ప్రదాత్రి, నువ్వు బంగారు వాన కురిపించావు, కురిపించి ఆ మండలాన్నంతటినీ కూడా ఉద్ధరించావు. కామాక్షి పరదేవతా స్వరూపం లక్ష్మీ స్వరూపాన్ని పొంది అనుగ్రహించి. అందుకే 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి చండీదేవి అంటూ పిలుస్తూ కలయతిరతిం చంద్రచూడాల చూలి అని పిలిచారు. ఆ తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటంలో ధరించినటువంటి ఓ చండీపరదేవత, ఓ కామాక్షి, మా భయాలు పోగొట్టి మా తమోగుణాన్ని హరించి ఉత్సాహాన్ని నింపి లక్ష్మివై తుండీర మండలం అంతా కూడా కనకవృష్టిని కురిపించావమ్మా అని మూకశంకరుడు స్తుతి శతకంలో ఈ శ్లోకంతో కీర్తించారు. ఒకప్పుడు కామాక్షి పరదేవత లక్ష్మీ స్వరూపయ్యి ఆమె తుండీర మండలాన్నంతటినీ కూడా తుండీర మహారాజు చేసినటువంటి వేడుకోలుకి అనుగ్రహించి వర్షాన్ని కురిపించింది. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురంలో కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది, ఉత్సవ కామాక్షి అని. అమ్మవారి ఎదురుగుండా అరుగు మీద నిలబడితే ఎదురుగుండా చూస్తే లోపల మూల కామాక్షి, కామాక్షి మూర్తి ఉంటుంది, పక్కన తపో కామాక్షి, ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేస్తున్న కామాక్షి, వెనక్కి తిరిగి చూశారనుకోండి విమాన కామాక్షి, కుడిపక్కకి చూశారనుకోండి ఉత్సవ కామాక్షి. ఆ మూర్తి శుక్రవార మంటపంలోకి వస్తుంది, ఆవిడ తిరుగుతుంది, అందుకని ఉత్సవ కామాక్షి. ఇలా ఎడం పక్కకి తిరిగారనుకోండి తుండీర మహారాజు ఉంటాడు. ఇప్పటికీ నందికి శివుడికి మధ్యలోకి ఎలా వెళ్ళరో తుండీర మహారాజుకి ఉత్సవ కామాక్షికి మధ్యలో నిలబడి నమస్కారం చేయరు. ఆయన వైపుకి పృష్ఠభాగం పెట్టి ఈవిడ వైపుకి తిరిగి నమస్కారం చేయరు. ఎందుకంటే తుండీర మహారాజుని అంత గొప్పగా అనుగ్రహించింది, ఒక కొడుకులా చూసింది ఆవిడ. దీని ఇద్దరి మధ్యలోకి కూడా వెళ్ళరు. ఓ పక్కకి నిలబడి నమస్కారం చేసి ఆ రాజశ్యామల దర్శనానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కామకోటి పీఠాధిపత్యంలో ఉండగా ఒకప్పుడు స్వర్ణకామాక్షి వెళ్ళిపోయిందని అక్కడ స్వర్ణ శ్రీచక్రం వేశారు. ఆ స్వర్ణ శ్రీచక్రం ఉన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు అరుగు పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతారు తప్ప అసలు తుండీర మహారాజుకి కామాక్షికి మధ్యలోంచి కూడా నడవరు. ఒకప్పుడు తుండీర మండలంలో వర్షాన్ని కురిపించి, అలాగే ఆ తల్లి శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్థవానికి అనుగ్రహించి 1 గంట 48 నిమిషముల సేపు స్వర్ణ ఉసిరికలు కురిపించి. ఒకానొకప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో భిక్షాటన చేయడానికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే శంకరాచార్యుల వారు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చేయలేదు, బ్రహ్మచారిగా ఉన్నారు. గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకుంటున్నారు. శాస్త్రం చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయాన్ని బట్టి భిక్షకి వెళ్ళి అన్ని ఇళ్ల దగ్గర భిక్షాటన చేసి తీసుకురావాలి. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. నిన్న నా ప్రవచనం ఇక్కడే ప్రారంభం. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి ధనం యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది అని ప్రతిపాదన చేస్తూ మొదలుపెట్టా. బ్రహ్మచారి సన్యాసి ఇద్దరూ కూడా గృహస్థు యొక్క ఇంటి ముందు నిలబడి భిక్ష అడుగుతారు. అసలు గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే ప్రధానంగా 3 పనులు చేయడానికి: బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి, ఇంటికొచ్చినటువంటి అతిథిని ఆదరించడానికి, 3 రుణములు తీర్చుకోవడానికి. ఇవి 3 ప్రధాన ప్రయోజనాలు గృహస్థాశ్రమానికి. ఇంటి ముందుకొచ్చి బ్రహ్మచారి నిలబడ్డాడు.
బ్రహ్మచారి నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఎవరు ఆ వచ్చినవాడు? సామాన్యుడు కాడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆ శంకర భగవత్పాదులు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చెయ్యకముందు విద్యార్థిగా ఉన్న రోజులలో ఆయన భిక్షాటనకి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన తేజస్సు ఎలా ఉండి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కాషాయం బట్ట కట్టుకుని వెడుతుంటేనే ఏకవస్త్రధారి అయ్యి అలా ఉంటారే, ఇక బ్రహ్మచారిగా నడిచి వెడుతుంటే నిజంగా శుంభుండో పయోజభౌడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీచురుండెవ్వడి శుంభద్యోతనుడి పయోజభౌడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబునన్ అంటారు. వామనమూర్తిని చూసి దేవతలందరూ కూడా బలిచక్రవర్తి యొక్క యజ్ఞమంటపంలో మాట్లాడుకున్న ఘట్టం గురించి పోతన గారు. అలా శంకరులు బ్రహ్మచారిగా నడిచి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నారు. వెళ్ళి ఆ పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. అది ద్వాదశి. ఆయన ఉంచవృత్తిలో ఉన్నాడు. ఆ రోజుకి దొరికిందా అన్నం, దొరకలేదా లేదు. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణ. సూర్యోదయం అయ్యేటప్పటికే పారణ చేయాలి. పైగా ద్వాదశి పారణకి ఒక నియమం ఉంది, ఉసిరికాయతో పారణ చెయ్యాలి. ముందు ఉసిరికాయ తినాలి. అసలు పారణ చేయకపోతే దోషం వస్తుంది ఏకాదశి వ్రతానికి. అదే కదా అంబరీషోపాఖ్యానం, అందుకు కొద్ది నీళ్లు పుచ్చుకున్నాడు. అందుకని కనీసం అన్నం దొరుకుతుందో దొరకదో తెలియదు. కనీసం తినడానికి ఉసిరికాయ ఉంటే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కుతుంది. అందుకని ఇప్పుడు ఒక ఉసిరికాయ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాడు? ఇప్పుడు దొరికినప్పుడు తెచ్చిపెట్టాడు. అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి బాలశంకరులు నిలబడ్డారు. బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ తల్లి బయటికి వచ్చి చూసింది. మహాతేజోవంతుడు నమఃకపర్దినీచం యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ, అది శివతేజస్సు. చూసింది. అయ్యయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు. ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వేయకపోతే ఆశ్రమం వ్యర్థమైపోతుంది. ఎందుకున్నట్టు గృహస్థాశ్రమంలో, కాబట్టి ఏదో ఒకటి వెయ్యాలి. పాపం ఆ తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడ్డక కళ్ళంబట నీళ్ళు వచ్చి, ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధారకి ప్రాతిపదికం. అందులో 3 దయాధారలు కలిస్తే కనకధార. ఏవా 3 దయాధారలు? ఒకటి లక్ష్మీదేవత యొక్క దయాధార. శంకర భగవత్పాదులు ఈ లోకాన్నంతటినీ అనుగ్రహించాలని కనకధారాస్తవం చేశారు. అందుకని శంకరుల దయాధార. అయ్యో, బ్రహ్మచారి వచ్చాడు, ఏదో ఒకటి పెట్టాలనుకున్నటువంటి ఆ పిచ్చి తల్లి పేద బ్రాహ్మణి యొక్క దయాధార. 3 ధారల యొక్క పేమిక కనకధార. అప్పుడు ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది. అయ్యో, ఏమివ్వడానికి లేదే, ఉన్నదొక్క ఉసిరికాయ. ఇప్పుడు ఆ ఉసిరికాయ కానిచ్చేస్తే, భర్త రిక్తహస్తాలతో ఇంటికి వస్తే ద్వాదశి పారణ కూడా జరగదు. అయినా బ్రహ్మచారిని రిక్తహస్తాలతో పంపించడం కన్నా ఈ ఉసిరికాయ అతనికి ఇచ్చేయడం మంచిది అనుకుని గబగబా ఉసిరికాయ తెచ్చి ఆయన జోలులో వేసేసి, శంకరులు గమనించారు. ఆమె పేదరికాన్ని, ఆమె కళ్ళలో నీళ్లని చూశారు. వెంటనే ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః. అసలు బాలశంకరుల కవితా ప్రౌఢిమ అద్భుతం. లక్ష్మి అంటే చూపులతో కదూ ఆవిడ అనుగ్రహం అంతా. స్తోత్రం అంతా ఆవిడ చూపులి. అసలు ఆ చూపుల మీద శంకరాచార్యుల వారు అసలు 5 సంవత్సరముల వయసున్న పిల్లవాడు ఇంత గాంభీర్యమైనటువంటి స్తోత్రాన్ని ఇంత గొప్పగా ఎలా అల్లాడో, ఎలా చెప్పాడో ఆశ్చర్యంగా ఉంటుంది. శంకరాచార్యుల వారి జీవితంలో వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద అంటే లక్ష్మీదేవి మీద చేశారు. ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆవిడ చూపుల వైభవాన్ని వర్ణిస్తారు. అస్తమానం ఏదో అమ్మ నీ చూపు దరిద్రాన్ని పోగొడుతుంది, నీ చూపు దరిద్రాన్ని పోగొడుతుంది అంతేకాదు, ఒక్కొక్క శ్లోకంలో ఆయన వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ
సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు. ముగ్ధ అని మొదలు పెడతారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టినటువంటి లక్ష్మీదేవి గురించి వర్ణిస్తున్నారు. ఆమె పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆలోచించిందిట. ఆవిడ ఆలోచించినప్పుడు ఏదో పేర్లు చెప్పలేదు. ఒక ఆయన మెడలో వేస్తే ఐదోతనం ఎప్పుడూ ఉంటుందని చెప్పడం కష్టం. అంటే కాలంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు కదా అందరూ. ఒక ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి ఉండదు, వేడి ఎక్కువ. ఆ స్వభావం చెప్పడంలోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఆయన ఒక చోట ఉంటాడని నమ్మకం లేదు, చంచలత్వం. ఒక ఆయనకి కామం అధికం. ఇలాంటి వాళ్ళందరికీ ఇల్లాలని అవడం ఏమిటి? అసలు దయకి లాలిత్యానికి స్థానమైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా మందబుద్ధి లేనివాడు, నిత్య చైతన్య స్వరూపుడు, ఆర్తులను ఆదుకునేవాడు. ఈయన మెడలో వైజయంతి మాల వేస్తానని తన మెడలో మాల తీసి విష్ణువు యొక్క మెడలో వేసింది ఆవిడ. అప్పుడు ఆ మెడలో వేసినప్పుడు చుట్టూ దేవతలందరూ ఉన్నారు. ఆయనని వరించింది. ఆయన్ని చూడాలని ఉంటుందా ఉండదా? ముగ్ధ అంటే ఇంకా అంత ధైర్యంగా భర్త వంక చూడడానికి సిద్ధపడగలిగినంత స్థితిని పొందినది కాదు. కొత్తగా ఇప్పుడే మెడలో మాల వేసింది, కానీ ఆయన్ని చూడాలని కోరుకుంది. స్వతంత్రించి చూస్తే ఇంతమంది చూసి ఎలా చూస్తోందో చూడు, ఇప్పుడు మాల వేసిందో లేదో అంటారు. అందుకని కొంచెం సిగ్గుంది, కానీ చూడకుండా ఉండలేని తనం ఉంది. అందుకని ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రప ప్రణిహితాని గతా అగతాని. ఆమె ఇలా చూస్తోంది విష్ణువు వంక. కానీ విష్ణువు తనని చూస్తారేమో, ఒకవేళ చూస్తే తాను ఆయనని చూస్తున్నానన్న విషయం ఆయనకి తెలిసిపోతుందేమో. లేదు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చూస్తోందో చూడని తను చూస్తున్నానన్న విషయం చూసేస్తారేమో. అందుకని చూసి చూడనట్టు చూసి చూపులు వెనక్కి తీసుకుంటోంది. అవి ఎలా ఉన్నాయంటేట, ఆ చూపు వెళ్ళి ఆయన మీద పడి వెనక్కి వస్తుంటే అవి మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ, తుమ్మెదల మాల కట్టినట్టు ఉన్నాయిట ఆ చూపులు. అలా ఆవిడ చూస్తుంటే ఆఖరికి ఆయన చూడకుండా ఎలా ఉంటాడు? ఆయన ఇలా చూశాడు, ఆయన ఈవిడ్ని చూశాడు. ఈవిడ చూస్తోందన్న విషయం ఆయనకి తెలిసిపోయిందని సిగ్గుతో తలంచుకుంది. అబ్బో, లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో ఇంకో పరమాద్భుతం చేశాడు. ఏదో రుక్మిణీ కృష్ణులకి వివాహం జరుగుతోంది, మధ్యలో తెరబట్టారు. ఏదో మధ్య మధ్యలో ఆయన గాంభీర్యంగా తలెత్తి ఓసారి అలా అందరి వంక చూసినట్టు చూసి రుక్మిణీదేవి వంక చూస్తున్నాడు. ఆయన కోరిక ఏమిటంటే రుక్మిణీదేవి కూడా తన వంక చూస్తే బాగుండని. ఆవిడ ఇలాగే కూర్చుంది తలంచుకుని. ఆవిడ చూడలేదు. ఎంత పెళ్లి చేయించే బ్రహ్మస్థానంలో ఉన్నవాడైనా ఏదో బడలిక పక్కకి వెళ్ళడం, ఏదో వస్తువు తేవడం ఉండదండి. ఆ బ్రహ్మస్థానంలో ఉన్న ఆయన లేచి అలా వెళ్ళాడు. ఈయనేం చేశాడంటే రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా తలెత్తాడు. ఇందాకడి నుంచి చూస్తున్నాను, చూడవే ఒక్కసారి కూడా అన్నాడు. ఆవిడంది, నేను ఇలా చూస్తే బాగుండదని మెడలో పతకం వేసుకొని అందులో మీ ప్రతిబింబాన్ని ఇలా చూస్తున్నాను, సిగ్గుతో ఏం తలంచుకోలేదని. వాళ్ళిద్దరి యొక్క గొడుసుతనాన్ని చెప్పాడు లీలాశకుడు. అలా ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రప ప్రణిహితాని గతా గతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఆ చూపు ఉందే అమ్మా, అది శ్రీ మహావిష్ణువుకి సంతోషాన్ని ఇస్తుంది. కాలాంబుదాలి లలితోరసి కైటభారే అంటారు. నల్లగా ఉండేటటువంటి విష్ణువుతో కలిసి ఉన్నప్పుడు మెరుపు తీగలా ఉంటావు. నువ్వు లేనిది ఆయన ఎక్కడ శోభిస్తాడు? అసలుట విచిత్రం ఏమిటంటే, ఆయన చేసినటువంటి సృష్టి రచన అంతా చేసేసి చూపులతో కదు చేస్తాడు. ఆయన ఏం కష్టపడి తాపి మీ స్త్రీలు అన్నీ పట్టుకొచ్చి ఏం చేయడు. అందుకే కదా పోతన గారు భాగవతం ప్రారంభిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించి, అన్నీ బాగా సృష్టించానా అంటే ఎవరి వంక చూస్తాడంటేట, ఒక్కసారి లక్ష్మీదేవి వంక చూసి ఆవిడ్ని అని అడుగుతాట, ఎలా ఉన్నాయి బ్రహ్మాండాలు, బాగా సృష్టించానా అంటాడు తన చూపుల చేత. ఆవిడ శ్రేయసే మేస్తు భూయసి శ్రియై సమస్త చిరదత్విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి. ఆవిడ వంకిలా చూస్తే ఆవిడిలా చూసి అంటే చాలట, సార్థయన్యై కృతోంజలి. అబ్బా, నేను చేసిన పని చాలా బాగుంది అనుకుంటాడు. అసలు చిత్రం ఏమిటంటే,
లక్ష్మీదేవి గురించి స్తోత్రం చేస్తున్నప్పుడు చాలా పొంగిపోయేవాడు ఎవరంటేట శ్రీ మహావిష్ణు. ఆయన కవచాన్ని భేదించడం ఎవరికి సాధ్యం కాదు. రాక్షసులు కూడా ఆయన కవచాన్ని భేదించరు. కానీ 100 కవచాలు కట్టు కూర్చుంటాట. ఎందుకు కూర్చుంటాడంటేట, ఏమో ఎప్పుడు ఏ సాధు పురుషుణ్ణి బాధ పెట్టడానికి ఏ రాక్షసుడు వస్తాడో. అకస్మాత్తుగా ప్రహ్లాదుణ్ణి ఏడిరా ఎక్కడున్నాడు విష్ణు అని అడగల హిరణ్యకశిపుడు. అందుకని ఎవరితో యుద్ధానికి వెళ్ళాలో అని 100 కవచాలు కట్టుకుంటాట. ఈ 100 కవచాల్లో ఒక్క కవచం పిట్లిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శత్రువు ఉండడు. కానీ 100 కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే లక్ష్మీదేవి భక్తుడు పిట్ల కొట్టేస్తాట. ఆయన వలన ఈ 100 కవచాలు బద్దలైపోతాయిట. ఎందుకు బద్దలైపోతాయో తెలుసా? శ్రియశ్రీ శ్రీరంగేశయతవచ హృద్యాం భగవతీం శ్రియం తత్వో పుచ్చై ప్రణామ శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత పునః హర్షోత్కర్షాత్ స్ఫుటత భుజయో కంచుక శతం అన్నారు. లక్ష్మీదేవి గురించి చెప్తుంటేట ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే, అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని సంతోషపడిపోయి ఇలా పొంగిపోతుంటే కవచాలన్నీ పిట్లిపోతాయిట. ఆయన కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క భక్తుడే. అది కూడా ఎవరు? లక్ష్మీదేవి భక్తుడు విష్ణువు యొక్క 100 కవచములు బద్దలయ్యేట్టు చేయగలడు. అలా ఆయనని కూడా సంతోషపెట్టగలిగిన తల్లి ఎవరంటే ఆ తల్లి ఒక్కతే. ఆమెయే సంతోషపెట్టగలదు. అటువంటి తల్లివి అమ్మా, నువ్వు ఈ బ్రాహ్మణి వెనక్కి రండి. శంకర భగవత్పాదులు చేస్తున్న కనకధార. వృద్ధ బ్రాహ్మణి, పేద బ్రాహ్మణి, ఈమెకి ఎందుచేతమ్మా ఇంత కష్టపెట్టావు? నువ్వు దయాస్వరూపిణివి కదా, అపారమైన ప్రేమ కదా, లోకమాతవి కదా, ఎందుకమ్మా ఈవిడికి ఐశ్వర్యం ఇవ్వవు? ఎందుకమ్మా కడుపు నిండా అన్నం ఇవ్వవు? అడిగితే లక్ష్మీదేవి కనపడి చెప్పింది, శంకరా ఇవ్వడం కుదరదు. ఈమె గత జన్మలో ఇలా పెట్టినది లేదు. ఇంత ఉంటే అది ఎంతైనా కానీ ఇంత పుణ్యం కనీసం ఆ భక్తితో ఒప్పుకోలు ఉంటే చాలు. శ్రీశైలేచు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అలా చిన్న పుణ్యం చేసింది లేదు, ఎలా ఇవ్వమంటావు ఐశ్వర్యం? పెట్టింది లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టడానికి అవకాశం లేదు, దరిద్రం అనుభవించవలసిందే. కర్మ సిద్ధాంతానికి ప్రాణం పోశారు శంకర భగవత్పాదులు. అక్కడ చేసుకున్నది లేని నాడు అనుభవించడానికి అవకాశం ఉండదు. ఈ జన్మతో సరికాదుగా, ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా, అక్కడ భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారుగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు వాణ్ణి కూడా లెక్కలో పెట్టుకోవాలిగా. కొడుకు గురించి ఆలోచించావు మంచిదే, కోడల గురించి ఆలోచించావు మంచిదే, మనవల గురించి ఆలోచించావు, కూతురు గురించి, అల్లుడు గురించి, భార్య గురించి, పక్కింటి వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించావు మంచిదే. నీ జీవుడి గురించి వాడు తరించడానికి ఇలా పెట్టింది ఏదో ఉండాలిగా. ఇలా పెట్టాలి, లేకపోతే ఏదో సేవ చెయ్యాలి, ఏదో పుణ్యం చెయ్యాలి. ఏదీ చెయ్యకపోతే వీడెలా తరిస్తాడు? వీడు పాడైపోడు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, ఎవడు ఉద్ధరిస్తాడు? అందుకే చేసినది లేదు శంకర, ఎలా ఇమ్మంటావు ఐశ్వర్యం? కుదరదు. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. నిజమేనమ్మా, ఈవిడ దుష్కర్మ చేసింది, మంచి పని చేయలేదు. కానీ నువ్వు నయనాంబువాహ, నీ కంటి చూపు అనేటటువంటి మేఘం చేత, గాలి చేత ఈమె దుష్కర్మ అనేటటువంటి వేడిని దూరంగా తొలగగొట్టి అమ్మా ఈమెకి ద్రవిణాంబుధార, అదే కనకధార. అంబుధార అంటే మేఘము నుంచి పడేటటువంటి వర్షం. ఏ వర్షం పడాలి? ద్రవిణాంబుధార. ఈవిడికి బంగారు వర్షం కురిపించమ్మా, అనుగ్రహించమ్మా ఈవిడ్ని. ఎందుకు ఇవ్వాలంటావా అమ్మా? ద్వాదశి ఉన్నదొక్క ఉసిరికై. అయ్యో ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే గృహస్థాశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనమే పాడైపోతోందని తెచ్చి నా చేతిలో వేసేసింది కదమ్మా. అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించి తెచ్చి వేసింది కదమ్మా. అంటే నీ ఎందు భక్తి ఉన్నది కదమ్మా. ఎప్పుడో తప్పు చేసిందంటావే, ఇప్పుడు నా చేతిలో వేసిన ఉసిరికాయని అడ్డు పెట్టి ఇవ్వలేవా? పైగా అమ్మా, లోకంలో మమ్మల్ని తల్లి తండ్రి అని పిలుస్తారు. మాకు లక్షణం ఉంది. ఎంత గడుసుతనం అండి శంకరులది. దద్యా దయాను పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశం విషణ్ణే.
ఆమె పక్షి కాదమ్మా, పక్షి పిల్ల అంటున్నారు. అది ఏ పక్షి? సాధక పక్షి. సాధక పక్షికో లక్షణం ఉంటుంది, దానికి కంఠం కింద కన్నం ఉంటుంది. మనం ఎవరమన్నా ఏమన్నా దాని కంఠంలో పోసే ప్రయత్నం చేసామనుకోండి, కంఠంలోంచి కారిపోతుంది. దానికి కడుపు నిండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది, మేఘం వచ్చి మేఘంలోంచి వర్షం పడాలి. పడితే అది ఆకాశంలో ఎగురుతూ వంకరగా తిప్పి తానే పుచ్చుకుంటుంది. పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి జారుతుంది. అది ఒక్క వర్షధార చేత పోషింపబడాలి తప్ప అది ఏ కారణం చేత కూడా ఇతరులు పోషించడం సాధ్యం కాదు. వాడో వీడో ఇస్తే పోయే దరిద్రం కాదమ్మా, చేసినటువంటి పాపకర్మ పోగొట్టి నువ్వు అనుగ్రహించాలి. అందుకనమ్మా చేసిన తప్పులు మన్నించి అనుగ్రహించమ్మా. పైగా లోకంలో ఒక లక్షణం ఉంది. నేను అలా ఏదో దేవాలయంలోకి వెళ్ళిపోతున్నాను అనుకోండి, భవతి భిక్షాందేహే, అయ్యా భోజనం చేసి 3 రోజులైందయ్యా, స్పృహ తప్పిపోతోందయ్యా, కళ్ళు తిరిగిపోతున్నాయ్యా, ₹1 ఇవ్వండి అయ్యా అని అడిగింది అనుకోండి, నిజమో అబద్ధమో నేను వెళ్ళిపోవచ్చు. ఆమె నన్ను అడగలేదు. కానీ చిన్న పిల్ల, ఓ 5 ఏళ్ల పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి భుజాల మీద గట్టిగా కొడుతూ, అమ్మా అమ్మా 3 రోజులైందమ్మా, ఏమీ తినలేదమ్మా, మంచినీళ్లు తాగమంటున్నావమ్మా, అమ్మా కడుపులో తిప్పేస్తోందమ్మా, మంచినీళ్ళు తాగితే కక్కొచ్చేస్తోందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అమ్మా ఏమన్నా పెట్టమ్మా అని తల్లిని కొడుతోందనుకోండి, ఏం తెచ్చి పెట్టను, నేను తిన్నానా అని తల్లి కొట్టిందనుకోండి, ఆ కోపంలో మీరు గుళ్ళోకి పట్టుకెళ్ళి ₹10 వేస్తారా? ₹10 పెట్టి ఓ రొట్టె ముక్క కొని వెంటనే పట్టుకెళ్ళి పెట్టమ్మా ముందని చెప్పి రొట్టె ముక్క ఇస్తారా? తల్లి ఏడిస్తే పెట్టనేమో, తల్లి దగ్గర పిల్ల ఏడుస్తుంటే చూడలేను. అమ్మా లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో. అది విహంగ శిశం విషణ్ణే. పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, సర్పములకు భయం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం. పక్షి పిల్ల మరీ ఆకలి ఎక్కువ, అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు, తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఎవరా తల్లి? నువ్వే. లోకములకు తల్లివి. నువ్వు గతంలో పాపం చేసావు, నీ నోట్లో నేనేం పెట్టను నువ్వు భీష్మించి కూర్చుంటే, అమ్మా మేమే పిల్ల ఏడిస్తే పెడతాం, లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా? కురిపించమ్మా దయతో. ఎప్పుడో పాపం చేస్తే కోటోదల బాలయమ్మ నీ కంటి చూపుతో, ఒక్క చూపు అనుగ్రహంతో చూడు అంతే. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు. తల్లి మహాసంతోషాన్ని పొంది 1:48 కురిపించేది స్వర్ణ ఉసిరికాయలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో శంకరాచార్యుల వారు ఎక్కడ నిలబడి కనకధారా స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో, ఆ పెద్ద మేడ, దాదాపు 5 అంతస్తుల మేడ ఉంటుందేమో, కొన్ని 100 గదులుంటాయి. ఆ మేడకి ఉన్నటువంటి గేటు మీద స్వర్ణతో మనాయ్ అంటే ఇక్కడ కనకధార కురిసినది అని బోర్డు మీద రాసి ఉంటుంది. కావులు అంటారు. కేరళలో గబుక్కుని చిరునామా చెప్పడం కూడా కుదరదు. ఎందుకంటే 2 ఎకరాలు 3 ఎకరాల మధ్యలో ఇల్లు కట్టుకుంటారు. కట్టుకుని ఒక 6 నెలలు గురువు గారిని తీసుకొచ్చి స్వాధ్యాయం చేస్తారు, వేదం చదువుకుంటారు. భార్య ఆ ఇంట్లో పండినటువంటివి కాయగూరలు అవే వండి పెడుతుంటే గురువుగారికి పెట్టి తాను తిని స్వాధ్యాయం చేస్తారు, బయటికి కూడా వెళ్ళరు. ఎవరైనా అడుగుదామన్న మనిషి కనపడ్డ అగ్రహారాల్లో, అటువంటి అగ్రహారాల్లో వెతికి 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 పట్టుకుని ఒకప్పుడు నేను ఆ స్వర్ణతమనాయి దగ్గరికి వెళ్ళి ఆ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆయన్ని పిలిచి, అయ్యా ఇక్కడైనా శంకర భగవత్పాదులు కనకధార చేశారంటే ఆయన ఏదో మమ్మల్ని అనుగ్రహించి చెప్పాడు. అవునండి, మా పూర్వీకుల్లో కటిక పేదరికంతో ఉండేది అంటారు వృద్ధురాలు, ఆవిడ ఇక్కడే ఉసిరికాయ వేసింది శంకరాచార్యుల వారికి, ఇగో ఇక్కడ నిలబడే శంకర భగవత్పాదులు కనకధార చేశారు, అప్పుడు కురిసినటువంటి బంగారు ఉసిరికల బంగారంతో ఇదిగో ఈ మేడలు మిద్దెలు అన్నీ కట్టామండి, దానికి నేను వారసుడిని ఇప్పుడు ఈ తరంలో అని చెప్పాడు ఆయన. అక్కడ నిలబడి కాసేపు మేము కూడా కనకధార చదువుకుని వచ్చాం. స్వర్ణతుమనాయి అని ఇప్పటికుంది ఆ హర్మ్యం. శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రానికి లక్ష్మీదేవి పరమ సంతోషాన్ని పొంది కనకధార కురిపించి ఒక పేద బ్రాహ్మణిని శంకర భగవత్పాదులు అనుగ్రహించారు బ్రహ్మచారిగా ఉండగా. అప్పుడంది లక్ష్మీదేవి, శంకర నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు, నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి ఒక స్తోత్రం ఉండదు. కారణజన్ముడివి, నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం, దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి. నీ నోటి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించానండి.
ఇప్పటికీ కనకధారా స్తోత్రం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా వస్తువులు పోయినప్పుడు కూడా నియమంగా కనకధార చేసిన వాళ్ళకి మళ్ళీ వస్తువులు దొరికాయని కనకధారా స్తోత్రం మీద వ్యాఖ్యానాలు చేసినటువంటి పెద్దలు కూడా తమ జీవితంలో యథార్థంగా ఇది జరిగింది అని అంగీకరించి కనకధారా స్తోత్ర వైభవాన్ని అంగీకరిస్తూ రాసుకున్నారు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే ఈ కనకధారా స్తోత్ర వైభవం వల్ల ఫలితం పొందిన వాళ్ళలో మహాసహస్రావధాని అని కీర్తించబడుతున్నటువంటి వారు, నో ప్రవచనాలు చేస్తున్నటువంటి గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు. అలాగే అనేక సహస్రావధానాలు చేసినటువంటి వారు, సంచాలకత్వం చేసినటువంటి ధూళిపాడ మహదేవమణి గారు కనకధారా స్తోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందారు. అనుగ్రహాన్ని పొంది పోయిన వస్తువులు దొరికి పొందిన తరువాత వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు దానికి. అంత గొప్పది కనకధార. అప్పటికీ ఇప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత ఆదరణీయమైనటువంటి మార్గంగా చెప్పబడేది ఏది అంటే శంకరాచార్య కృతమైనటువంటి కనకధారాస్తవం. అంత గొప్పది కనకధారాస్తవం. అందుకే సకృన్నత్వా నత్వా, ఆ పాత్రత, ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారి స్తోత్రం చేస్తే చాలు, అమ్మా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆ తల్లి ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తుంది. అనుగ్రహించి కాపాడి తీరుతుంది. అందుకే ఆ తల్లి యందు ఆ భక్తి కలిగినటువంటి వాడు అమ్మని ఏదైనా అవసరం వచ్చి అడగవలసి వస్తే ఆవిడ తడువుకోదు. ఎన్ని చోట్ల ఎన్ని దృష్టాంతాలున్నాయో. ఒకానొకప్పుడు మహానుభావుడు ఆ తెనాలి పక్కనే ఉండేవారు శాస్త్రి గారు, చందోలు శాస్త్రి గారు అని చందోలు ఊరంతటికీ కూడా ఆయన పేరే వచ్చింది. చందోలు శాస్త్రి గారు ఒకానొకప్పుడు తినడానికి కూడా అన్నం లేక మంచినీళ్లు తాగి లలితా సహస్రనామ స్తోత్రం చేసి అమ్మవారిని నమ్ముకుని స్పృహ తప్పి ఒరిగిపోతే పక్కకొచ్చి అమ్మవారు కూర్చుంటే అమ్మవారి ఒడిలోకి ఒరిగిపోయారు. అమ్మవారు అనుగ్రహించింది. అంతే, ఇక ఆయన జీవితంలో వెనక్కి తిరిగి చూడాల. ఆయన ఎప్పుడైనా శారదా నవరాత్రులు చెయ్యాలి అని ఒక సంకల్పం చేస్తే చాలు, తెల్లవారేటప్పటికీ ఇప్పటికీ చందోలు శాస్త్రి గారి ఇంటి ఎదురుగుండా ఉంటుంది ఒక రైస్ మిల్లు. రాత్రికి రాత్రి బళ్ళ మీద అన్నీ వచ్చేవి. 9 రోజులు అన్నదానం చేయడానికి కావలసిన సంభారాలు వచ్చి శాస్త్రి గారు తలుపు తడితే అమ్మవారు బాలారూపంలో తిరుగుతూ శాస్త్రి నాన్నగారు పడుకున్నారు, ఇప్పుడు లేపకండి, ఎదురుగుండా ఉన్న రైస్ మిల్లో దింపండి, రేపు నాన్నగారు తీసుకుంటారని చెప్తే రైస్ మిల్లో దింపారు. మరునాడు రైస్ మిల్లు వాళ్ళు, నిన్న మీ అమ్మాయి శాస్త్రి గారు ఇక్కడ దింపమని చెప్పింది, ఎవరో జమీందారు గారట 9 రోజులు అన్నదానం చేయమని పంపించారంటే, ఎవరా పిల్ల? సాక్షాత్తు బాలాదేవి. పలికి శాస్త్రి గారికి ఏది కావాలంటే అది అందేట్టు చేసింది. అందుకే శారదా నవరాత్రులు చేసిన తర్వాత కొద్దిగా పులిహార మిగిలిపోతే శాస్త్రి గారు దాన్ని కూడా ఇంట్లో ఉంచేవారు కాదు. ఆర్టీసీ బస్సులు ఆఫ్ చేసి బస్సుల్లో ఉన్న వాళ్ళకి బస్సుకి ఎక్కి పంచిపెట్టేసేయమని చెప్పేవారు. ఆయన జీవితంలో ఇది కావాలి అని కోరుకున్నది లేదు. మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ చందోలు వెళ్ళి చూడండి, ఒక పాత్ర ఉంటుంది. ఆయన పొద్దున్న పాయస పాత్రలో పాయసాన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు. నైవేద్యం పెట్టి పెద్ద గది మధ్యలో పెట్టేవారు పాయస పాత్ర. ఎంతమంది రానివ్వండి అందులోంచి తీసి వారి భార్య గారు వడ్డిస్తుండేవారు. ఆ పాత్రలో పాయసం అవదు. ఏం చెప్పమంటారు? పరమ యథార్థం. మీరు కావాలంటే ఇప్పటికీ చందోలు వెళ్ళి అడగండి, అందులోంచి పెడుతూనే ఉండేది ఆవిడ. ఎప్పటివారో కాదు, మొన్నటి వారు చందోలు శాస్త్రి గారు పాయస అన్నం పెడుతూనే ఉండేది ఆ తల్లి. చిట్ట చివరి వచ్చినటువంటి అతిథి ఆ రోజుతో అయిపోయిందని గుర్తు ఏమిటంటే, ఆయనకి వడ్డించిన తర్వాత పాయసం పూర్తి అయిపోయింది పాత్రలో. అప్పుడు పాత్ర కడిగేవారు. ఇప్పటికీ ఆ పాత్ర మహానైవేద్యానికి ఉపయోగిస్తారు శాస్త్రి గారి కొడుకు. అమ్మవారు అనుగ్రహించలా? ఏమడగాలి? అడగక్కర్లేదు, అడగకుండా అనుగ్రహించింది. ఆ తల్లి యందు భక్తి కలిగి ఉంటే ఆమె తన బిడ్డల్ని ఆదుకుంటుంది. అంతేకాని అసలు పాత్రత పొందకుండా కేవలం భేషజంతో ప్రవర్తిస్తే ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియని అమాయకురాలామె కాదు. అందుకే అర్థార్థి, మంచి పనులు చెయ్యాలన్న తాపత్రయంతో నాకు డబ్బు కావాలన్న వాడికి కూడా డబ్బు ఇస్తుంది. ఎందుకని అంటే వాడు దాచుకోవడానికి డబ్బు అడగట్లేదు. ఆ డబ్బు వస్తే ఏదో మంచి పని చెయ్యాలని ఆర్తి ఉంది. అటువంటి వాడికి కావలసిన డబ్బుని కూడా ఆవిడ సమకూరుస్తుంది. అటువంటి తల్లి ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఆవిడ అనుగ్రహించలేదు. లక్ష్మీ కటాక్షానికి పేరొందినటువంటి భూమి భరత భూమి. ఆ తల్లి ఎప్పుడు ఎక్కడా ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే
ఇప్పటికీ ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది అన్నం తినగలుగుతున్నారు అంటే కేవలము ఆ తల్లి యొక్క అనుగ్రహ వీక్షణముల చేత మాత్రమే అన్నం తినగలుగుతున్నాం. అది ఆ తల్లి యొక్క వైభవం. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి రెండు ఏకకాలమనందు రాణిస్తాయి. అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు, ఈ రెండు ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డ అమ్మా అన్న ప్రేమతో వెడతాడు తప్ప అమ్మా నేను ఇది అని తగిలించుకున్నవేవి పెట్టుకుని వెళ్ళడు. ఆయన జిల్లా కలెక్టర్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానివ్వండి, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నవాడిని వెళ్ళడు. అమ్మ దగ్గరికి కొడుకుగా వెడుతున్నాను, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మా అని ఆ చెయ్యి పట్టుకొని అమ్మని పిలిచి అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే నాన్న అలిసిపోతున్నావురా, రాత్రి ఎప్పుడో వస్తున్నావురా, ఏం ఉద్యోగమో ఏమిటో, పూర్వమేనయం పెద్దవాడి అవుతున్నావు, పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు, ఎప్పుడో రాత్రి 11ంటికి వస్తావు, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు. బిడ్డల మీద అంత ప్రేమ. ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే, అమ్మ తల నిమురుతుంటే, చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే, అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా? అమ్మని చూసి పకపకా నవ్వి అమ్మా నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు, అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా? అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అమ్మ దగ్గరికి వెడితే బిడ్డణ్ణి ఈ భావన తప్ప ఇంకొక భావన ఉండదు. నేను మగవాణ్ణి, నేను పురుషుణ్ణి, ఈ భావనలు ఏమి ఉండవు. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే అమ్మవారికి 2 నామములు అన్వయం అవుతాయి. మీరు చూడండి, శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి, ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒకటే తత్వం. అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి, ఆమెని మీరు దుర్గనండి, ఆమెని మీరు పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, తత్వము మాత్రం ఒక్కటే. తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశము, అందులో ఇంకేమీ సందేహం లేదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్ష ఎక్కడ అంటే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలం లేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీ స్వరూపంగా లోకాన్ని అనుగ్రహించి చదువునిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీ స్వరూపంగా లోకాలకి సంపదలిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి జటాజూటంలో అర్ధచంద్రరేఖ ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీ స్వరూపంతో శక్తిని కల్పించిన నువ్వే. అప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి 3 అయిపోయాయి. మరి మళ్ళీ శాకంభరీతి ఎందుకు? ప్రత్యేకం శాకంబరి ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు? ఇప్పుడు అమ్మ ఏదో సృష్టించడమో, నిలబెట్టడమో, లయం చేయడమో కాదు. ముందు చాలా అకస్మాత్తుగా కించిత్ ఆలస్యం లేకుండా ఆవిడకి అన్నం పెట్టాలమ్మా. అన్నం కూడా లేదు.
నువ్వు అలా పెట్టగలిగిన దానివి. ఎందుకని? ఒకప్పుడు లోకాలన్నీ తల్లడిల్లిపోయే దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయి యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే, దేవతలు వర్షం కురిపించకపోతే, అన్నం కాయలు కూరలు ఏమీ దొరకకపోతే జంతువులు కూడా పడిపోయి ఎక్కడ చూసినా కడేబరాలే. వేదాలు మరిచిపోయారు బ్రాహ్మణులందరూ. వాళ్ళు మరిచిపోవాలని అడిగాడు వరం దుర్గమాసుడు. అప్పుడు అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు కనపడింది. కీర్తించడానికి మాత్రమే ఏం గుర్తుంది? అమ్మా నువ్వు రక్షించాలన్నారంతే. రక్షించాలంటే నేను ఇంకా ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఎప్పుడో పంట పండుతుందంటే వీళ్ళు బతికేదెలా? వెంటనే ఆవిడ శాకంబరిగా వచ్చింది. ఒంటి నిండా కాయలు పళ్ళు పట్టుకుని శతాక్షి అయి ఒంటి నిండా కన్నులతో ఆ కన్నులలోంచి వర్షాలు కురిపిస్తూ వచ్చింది. లోకాలన్నీ కాయలు పళ్ళు తిని బతికాయి, జంతువులన్నీ బతికాయి, నీళ్లు దొరికాయి. అమ్మ ఒకప్పుడు వేదములు మరిచిపోయిన బ్రాహ్మణుల్ని అనుగ్రహించడానికి, లోకాలను అనుగ్రహించడానికి శాకంబరి వై వచ్చావు. ఆర్తితో పిలిస్తే ఇవాళ ఈవిడికి అన్నం పెట్టవా? అందుకని మళ్ళీ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరేతి చచితేకర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేడుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు. కనకధార కురిపించలా? స్వర్ణతుమనై లేదు ఇప్పటికీ. లోకంలో తిరుగులేని ప్రమాణంగా కనకధారాస్తవం నిలబడలా? అందుకని నా తల్లి బట్ట మార్చి ఇస్తుందంతే. నువ్వు సరస్వతి అని పిలిచావు, తెల్లని బట్ట కట్టుకునిస్తుంది. శరజ్యోత్స్న శుద్ధాం చీత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ. నీకు సంపద కావాలన్నావు, పచ్చబట్ట కట్టుకుని ఇస్తుంది. నీకు శక్తి కావాలన్నావు, ఎర్రబట్ట కట్టుకుని ఇస్తుంది. ఏమి ఐఏఎస్ చదువుకుంటే ప్రభుత్వం నియమించిన ఒక జిల్లా కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయి తీర్పు చెప్పచ్చు. కలెక్టర్ గారే ఏ కార్యాలయంలోకి వెళ్ళి ఫైళ్లు సీజ్ చేయొచ్చు. ఆయనే అగ్ని ప్రమాదం జరిగితే పరిహారం ప్రకటించవచ్చు. ఆయనకే కోపం వచ్చి సంఘం సరిగ్గా ప్రవర్తించకపోతే కాల్చవతల బారైండి అని చెప్పచ్చు. ఫైర్ అని ఆర్డర్ ఇవ్వచ్చు. ఇన్ని అధికారాలు ఒక వ్యక్తిలో ఉండి ఆయనే జ్యుడిషియరీ, ఆయనే ఎగ్జిక్యూటివ్, అన్నీ ఆయనలో ఉన్నప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలోనే జిల్లా కలెక్టర్ గారిలో అన్ని అధికారాలు ఉంటే భగవంతుని యందు అన్ని అధికారములు కేంద్రీకృతమై సంపదనిచ్చినప్పుడు లక్ష్మి, చదువిచ్చినప్పుడు సరస్వతి, శక్తినిచ్చినప్పుడు పార్వతి అయి మూడు మూర్తుల సమాహార స్వరూపమై లక్ష్మిగా పేరుతో కీర్తింపబడుతోందని నేనంటే మీకు ఆశ్చర్యం ఎందుకు? శంకర భగవత్పాదుల స్తోత్రానికి లక్ష్మీదేవి అంగీకరించి కనకధార కురిపించలా? కాబట్టి ఆ తల్లి దయామయి. అందుకే 2 నామముల చేత తత్వము కీర్తింపబడుతుంది. శివకామ సుందరి. నేను ఇందాక అన్నాను కదా, తత్వము మాట్లాడుతున్నాను నేను, పేరు కాదు అక్కడ. శివకామ సుందరి అంటే శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు కామంతో చూస్తాడు పార్వతీదేవిని. కానీ మనకి అఖిలాండేశ్వరి, లోకములకు తల్లి. మీరు లక్ష్మీదేవి నామాలు అమరకోశంలో చూడండి. లోకమాత, ఇందిరా అని ఉంటుంది. ఆమె మనందరినీ కన్న తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. అభేదం పాటించాడు. పార్వతీ పరమేశ్వరవు అని మీరంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా. అదేమిటండి పార్వతీప అనొచ్చా అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరపతి అని ప అని ఒక్కటి వేస్తే నృప అంటే నరులకు పతి అయిపోయిందా లేదా? పార్వతీప పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అందులో పార్వతీ పరమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు. ఇద్దరుగా ఉన్న ఒక్కటి మనసులో అనుకుని పార్వతీ పరమేశ్వరవు, ఇద్దరికీ నమస్కారం అన్వయమై. కాళిదాసు మహాకవి నిరూపణం చేయలే. కాబట్టి ఆ తల్లి లోకములకొందరినీ కన్న తల్లి. ఆమె యొక్క భర్త పట్ల మహాపతివ్రత. ఆయన గీసిన గీత దాటదు, అనుగమిస్తుంది ఆయన్ని. ఆమె ఏ పని చేసినా, ఏ అవతారంలో ఉన్నా ఆయన కీర్తి నిలబెట్టడం ఒక్కటే ఆవిడికి కావాలి. అందుకే మీరు చూడండి, ఇంత సర్వశక్తిమంతురాలై
పతివ్రతా ధర్మాన్ని ఎన్నడూ విననాడదు. అందుకే గజ్జె చెప్తే లక్ష్మీ స్తోత్రానికి నిత్యాన పాయనీ అంటారు. ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణము కాదు. దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు శ్రీ రఘురామచారు తులసీదలధామ చమక్షమాలి శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షత విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక రామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అని రామచంద్రమూర్తిని కీర్తించి శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగా ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చింది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ వెంటనే సీతామహాసాధ్విగా భూమి మీదకి వస్తుంది. అదే స్వామి పరిపూర్ణావతారంగా కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వస్తుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం పూర్తి చేస్తూ పోతన గారు అంటారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆ అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ, ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో కూర్చునుంటే అందరూ సుఖ సంతోషములను పొందారు. శ్రీమన్నారాయణుడు అయ్యాడు. కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టదు, ఎప్పుడూ అనుగమిస్తుంది. ఎంత అనుగమిస్తుందో తెలుసా? అందులో చమత్కారం ఉంది. ఆయన బ్రహ్మచారిగా వస్తే అప్పుడు అనుగమిస్తుందా? బ్రహ్మచారికి పక్కన భార్య ఎలా ఉంటుంది? ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు, వామనమూర్తిగా వచ్చినప్పుడు పక్కన భార్య ఎలా ఉంటుంది? కానీ ఆయన వామనమూర్తిగా వెళ్ళాడు కదా అని ఆవిడ నమస్కారం చేయకుండా ఉండదు. ఇప్పుడు బ్రహ్మచారిగా అవతారం, కానీ తత్వత ఆయన విష్ణువు నిత్యానపాయని వదలదు. అందుకే పోతన గారు ఆ తత్వాన్ని ఒక అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ అటువంటి ప్రార్థన చేశారు. అసలు హరికిం బట్టపుదేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పిన్నిక్క. ఆ తల్లి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేబులవాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్ అంటారు. అటువంటి లక్ష్మీదేవి వామనమూర్తిగా బ్రహ్మచారిగా ఉన్న బలిదైచ్చేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడుసాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమన్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. ఆ వచ్చినటువంటి వామనమూర్తి పాదాన్ని చాపితే కడిగి దానం చేయాలి. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచి లేదనకిత్తున్ చెమ్మ అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయం. బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టబోయి కడుగుతానన్నాడు. ఆ పాదం పెడితే వింజావిడి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి వామనమూర్తి యొక్క పాదం మీద లక్ష్మీదేవి యొక్క లలాటమునందుండేటటువంటి కస్తూరి తిలకపు ముద్ర కనబడింది అని చెప్పారు పోతన గారు. మరి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదం మీద లక్ష్మీదేవి లలాటమునందున్న కస్తూరి తిలకం ఎలా వస్తుంది అంటే ఆ తల్లి మహాపతివ్రత ప్రతిరోజు మోకాళ్ల మీద వంగి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించినప్పుడు ఆమె లలాటమనందున్నటువంటి బొట్టు ఆయన పాదములకు ముద్రగా పడుతుంది. కాబట్టి ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడని అనుగమించడం మానదు. ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆయన అనుగమిస్తుంది. అసలు ఆయన శక్తి స్వరూపమే కదండి, ఆయన తేజస్సే ఆవిడ. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు సౌందర్యలహరి ప్రారంభంలోనే. అటువంటి తల్లి ఆమె ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కేవలంగా స్వామిని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఔన్నత్యానికి ఆయన యొక్క కీర్తి ప్రకాశించడానికి ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకి గౌరవం తగ్గేటట్టుగా మాత్రం ఒక్క విషయంలో కూడా ఆమె ప్రవర్తించదు. అంతటి మహాపతివ్రత. లోకములకు ఆదర్శనీయమైనటువంటి మహిళగా నిలబడేటటువంటి ప్రథమ మహిళ ఎవరు అంటే లక్ష్మీదేవి. అందుకే మీరు చూడండి, వ్రతముల్ దేవగురు ద్విజన్మభుల సేవల్ దానధర్మాదులన్ గతజన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అంటుంది రుక్మిణీ కళ్యాణం లేఖలో. ఆమె ఏది చేసినా ఆయన కోసమే. ఆఖరికి ఒకనాడు సీతమ్మగా వచ్చింది. నిజంగా ఎక్కడో ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద ఉన్నాడు రామచంద్రమూర్తి. బాహ్యంగా
రామాయణాన్ని ఆలోచిస్తే సీతమ్మ నుంచి ఎడబాటు పొందాడు. సీతమ్మ బ్రతికుందో బ్రతికి లేదో అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు వచ్చేసాయి. ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములకు ఇచ్చినటువంటి సమయమా మించిపోయింది, తిరిగా రాలేదు. ఎలా ఉందో సీతమ్మ, ఇక్కడ సీతమ్మ రాముడి కన్నా పెద్ద కష్టంలో ఉంది. అసలు రామాయణంలో కష్టం ఎవరిది అంటే సీతమ్మదే. రాముడు పడుతున్న కష్టాన్ని చెప్పుకోవడానికి రాముడికి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు. తన పడిన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన వేరొకరు లేరు. కష్టం చెప్పుకోవడానికి ఇంకొక మనిషి కూడా లేకపోవడం పెద్ద కష్టం. సీతమ్మని పెద్ద కష్టం. అంత కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి ఒక మాట అన్నారు. అమ్మా, ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? 2 నెలలు గడువు ఇచ్చాడు, 1 నెలే బ్రతికుంటానంటావు ఎందుకు? నా భుజం మీద కూర్చో. ఎలా తీసుకెడతాననుకుంటున్నావు? ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా. ఎంత మర్యాదగా మాట్లాడారు. యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ అగ్నిముఖంగా హవిస్సునిస్తే అగ్నిహోత్రుడు ఎంగిలి చేశాడు అని అనిపించుకోదు. ఆ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి హవ్యాన్ని దేవతలకి ఇస్తే అది పవిత్రమైనట్టుగా నిన్ను నా భుజం మీద కూర్చోపెట్టుకుని ప్రస్రవణక పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో అన్నారు. ఆ తల్లి పక్కున నవ్వండి. నువ్వే బొటనవేలంతున్నావా? ఎందుకని? సుందరకాండలో అన్వేషణ చేసినప్పుడు బొటనవేలంత అయిపోయారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్భూవా అద్భుత దర్శన. పిల్లి పిల్లంత ఉన్నారని వాల్మీకి మహర్షి వర్ణించారు. నువ్వే ఇంతున్నావా? నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? 100 యోజనముల సముద్రాన్ని దాటిస్తావా? వానర బుద్ధి బయట పెట్టుకున్నావోయ్ అంది. ఎక్కడ లేని పౌరుషం వచ్చింది ఆయనకి. అమ్మా, నేనంటే ఇంతే అనుకున్నావా? చూడమ్మా నా రూపం ఎలా ఉంటుందో అని చూపించారు. మేరుమందర శంకాశౌభౌదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తేచా సీతాయా వానరోత్తమ. మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనంలా ముఖం, పెద్ద పెద్ద దంష్టలతోటి పరిఘల వంటి భుజాలతో నిలబడ్డారు. అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. రామచంద్రమూర్తి లేనప్పుడు మారీచుణ్ణి అడ్డుపెట్టి లక్ష్మణస్వామిని దూరంగా పంపించి రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు. అప్పుడు నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రావణుడు తీసుకొస్తుంటే ఆ రామ హా లక్ష్మణ అన్నాను తప్ప వేరొక అవకాశం లేదు. స్త్రీగా పాతివ్రత్యాన్ని ప్రకటించాను కాబట్టి శక్తి ఉన్నా రావణుడిని దగ్ధం చేయలేదు. ఆవిడే చెప్పింది రావణాసురుడితో, అసందేశత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మాభి తేజస. రామచంద్రమూర్తి ఆదేశం లేదు కాబట్టి విడిచిపెడుతున్నాను, కానీ లేకపోయినట్టయితే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను భస్మరాశిగా చేసేయగలను. ఏమనుకుంటున్నావో రావణ అంది. అంతటి పాతివ్రత్యాన్ని ప్రకటించింది. రాముడు రావాలి, నన్ను రక్షించాలి. అటువంటిది రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు చూడనప్పుడు రాముడు వానరుణ్ణి పంపించి అపహరించి తీసుకుపోయాడు. ఏమిటి తేడా అని రేపు లోకం అంటుంది. నేను ఎంత కష్టంలో ఉన్నా రాను, రాముడే రావాలి. రాముడే వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. దానివలన నాకు కష్టం కలగచ్చు, ఇంకొక నెల ఇక్కడ ఉండవలసి రావచ్చు, ప్రాణమే పోని. రాముడి కీర్తికి అపకీర్తి కలిగితే, రాముడి కీర్తికి మచ్చొస్తే నేను తట్టుకోలేను. అందుకని రాముడే రావాలి. భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవా. రాముని యందు ఆ భర్త యందు నాకున్నటువంటి విశేషమైనటువంటి భక్తి కారణంగా ఆనాడు కష్టంలో ఉండగా రావణుడు తెచ్చాడు నన్ను నేను రక్షించుకోలేనప్పుడు. స్వచ్ఛందంగా నా అంత నేనుగా నా బుద్ధితో ఇవాళ నీతో కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి మాత్రం రాను, నీ భుజం మీద కూర్చోను, నిన్ను ముట్టుకోను, పుత్రసముడివే కావచ్చు. అంతటి హనుమ 2 చేతులెత్తి నమస్కారం చేసి ఓ మాట అన్నారు. అమ్మా, భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా అన్నావే తల్లి, ఇది నీకు కాబట్టి చెల్లింది, ఎవరు అనగలరమ్మా? యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సరుచం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. సాధ్వి అంటే మహాపతివ్రత. మహాపతివ్రతము కనుక ఇంత కష్టంలో ఉన్నా కూడా రాముని యొక్క గౌరవం గురించి ఆలోచించావు తప్ప నువ్వు కేవలం ఈ కష్టం నుంచి బయటపడ్డం గురించి ఒక్క క్షణం ఆలోచించలేదే. అమ్మా, ఏమి పాతివ్రత్యమమ్మా, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నానమ్మా అని అంజలి ఘటించారు. ఎక్కడ ఉండనివ్వండి, ఆ తల్లి యొక్క పాతివ్రత్యం అటువంటిది. అందుకే ఆమె శ్రీ మహిళ మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి.
ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది. ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేదెవరు అంటే ఆ తల్లి. అందుకే బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహినీయోజ్వల పాదరేడు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచనది నేమం బేమియుంలేక నీపాద యుగాహతింబడసె నీడచ్చద్భుతం ఈశ్వరా అంటారు పోతన గారు భాగవతంలో. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేడు సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే. ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతన గారు. అటువంటి తల్లి ఆమె నిత్యానపాయని మహాపతివ్రత. ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండరు. అయితే మీరు ఇక్కడ ఒక్క మాట నన్ను అడగచ్చు, మరి రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ ఉందిగా అనొచ్చు. దానికి సమాధానం రామాయణంలోనే ఉంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు శంశమావృక్షం మీద కూర్చుని హనుమ. అసలు సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉన్నవారు కాదు. సీతమ్మ యొక్క మనసులో రాముడు ఉన్నాడు, రాముడి మనసులో సీతమ్మ ఉంది. ఆవిడే చెప్పింది ఒక చోట, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. ఉరే నీ శక్తి చేత నువ్వు నన్ను వేరు చేయగలను అనుకుంటున్నావా రామచంద్రమూర్తి నుంచి? పాల యొక్క తెల్లతనము, పువ్వు యొక్క సౌగంధము, చంద్రుడి యొక్క వెన్నెల ఎలా విభజింపబడవో వేరు చేయబడవో అలా నేను రాముడు అవిభాజ్యములు. మేమిద్దరం వేరయ్యే వాళ్ళం కాం, ఎప్పుడూ కలిసే ఉంటాం తత్వతః. అందుకే ఆమె ఎప్పుడూ ఆయనని ఆశ్రయించి ఉంటుంది, ఇద్దరూ కలిసి ఉంటారు. మనం కూడా ఉపాసనలో ఎలా కోరుకుంటామంటే, అమ్మా నువ్వు ఒక్కదానివి కనపడు అని ఎప్పుడూ అడగం. అమ్మా స్వామితో కలిసి నాకు దర్శనమివ్వి అని అడుగుతాం. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఎలా కనపడాలి అమ్మవారు అంటే ఓ మాట చెప్పారు. అమ్మ మాకు ఎలా కనపడ్డాలో తెలుసా? అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థననయనగుళుచ్ఛ స్పారపుష్పద్విరేఫా రచయితుమై లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్ అన్నారు. కల్పవల్లీ అని పిలిచారు. అమ్మ నువ్వు మాకు ఎలా కనపడాలో తెలుసా? ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెద్ద వృక్షం భగవంతుణ్ణి ఎక్కడ చెప్పిన చెట్టుగా చెప్తారు. కిష్కింధకాండలో రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తార చెట్టుతో పోల్చి నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసరేశ్చైవ యశస్చైకభాజనం అంటుంది. అటువంటి చెట్టు ఇంకొకటి లేదు. ఆ చెట్టు లాంటి వాడు భగవంతుడు. ఆయన దగ్గరకు వెడితే చాలు, ఆయన పాదాల దగ్గరికి వెడితే చాలు నీడిచ్చేస్తుంది. నువ్వెవరు ఏమిటి? స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష భగవంతుడికి ఉండదు. ఆయన దగ్గరికి, ఆయన పాదముల దగ్గరికి ఎవరు వెళ్ళారో వాళ్ళకి నీడనిచ్చి కాపాడేస్తాడంతే. రాముడు చెట్టు లాంటి వాడు అంటుంది తార. అలా చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు, అది కానుగ చెట్టు అనుకోండి, నల్లటి చెట్టు. ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది. అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు కాండమునకు నొక్కుకునేటట్టుగా అల్లుకుంది. అలా నువ్వు మాకు ఎలా దర్శనం ఇవ్వాలంటే అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్ది స్తననయనగుళుచ్ఛ స్పార పుష్పద్విరేఫా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. నీ స్తనములు అనబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు, స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కుకునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరూ నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనమివ్వండమ్మా అని అడుగుతారు సంప్రదాయాన్ని బట్టి. మనం ఎప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం. శంకరులు కూడా అందుకే శివానందలహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు. తెల్లమద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుంటే, ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం, మల్లెతీగ సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది, అప్పుడు విచ్చుకుంటాయి మల్లెపూలు. సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లె పువ్వులలో ఉన్నటువంటి మల్లెతీగ తెల్లని అర్జున వృక్షానికి మద్ది చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా
పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తారు.